అందరికీ నమస్కారం అండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన ఆశ్రమంలో కూర్చునే సమయంలో ఒక అందమైన యువతి వచ్చి దండం పెట్టి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అందంట. అయ్యో, నీ మనసులోకి ఎందుకమ్మా ఈ బుద్ధి వచ్చింది అని గౌతమ బుద్ధుడు అడిగారంట. అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, మీలాంటి ఒక ఉత్తమమైన వ్యక్తికి నేను పెళ్లి చేసుకుంటే అలాంటి ఉత్తమమైన సంతానాన్ని నేను పొందుతాను. వాడు నలువైపులా వాడి ఖ్యాతి చాలా మంచివాడిగా ప్రచారం అవుతుంది. అలా అని ఒక మంచి తల్లిగా పరిగణించుకుంటాను అనుకొని నేను మీకు చెప్పాను. అయితే చాలా సున్నితంగా దానికి గౌతమ బుద్ధుడు సమాధానం ఇచ్చారంట. ఏంటి సమాధానం ఇచ్చారు? నేను నీకు తల్లిగా స్వీకరిస్తాను. అప్పుడు నేను నీకు కొడుకు అయిపోయాను కదా. కొడుకు అయిపోతే ఆల్రెడీ నీకు మరి ముందుగానే నాకు పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి కదా. మరి నాకు నువ్వు కొడుకుగా స్వీకరించి అయిపోయింది కదా అంటే బోరున ఏడ్చి గౌతమ బుద్ధుడి కాళ్ళ మీద పడిపోయాడంట. ఇందులో ఉన్న నీతి కథ ఏంటో తెలుసా? ఈ ఇనుము లోపలికి తనలోని తుప్పు బయటికి వస్తే కానీ ఆ ఇనుము పాడవదు. అంతటి మహాసముద్రంలో ఏది మహాసముద్రంలో షిప్ పడవ ఉంటుంది కదా, అందులోకి నీరు కొంచెంగా దాని లోపలికి దనమట్టుగా అది చేరితే కానీ ఆ సముద్రం మునిగిపోదు, తేలిపోయే ఉంటుంది. ఓటమి ప్రతిరోజు విషయం కాదు, గెలుపు ఎవరి సత్తా కూడా కాదు. అయితే మనలో ఉన్న నమ్మకాన్నే మనము గట్టిపరుచుకోవాలి. మనలో ఉన్న నమ్మకాన్నే మనం గట్టిపరుచుకోవాలి. అది ఎవరిలో ఉంది? అది మనలోనే ఉంది. కాబట్టి అయితే ఇంతటితోని సెలవు తీసుకుంటున్నానండి. ఒకటి ఏదైనా తప్పు అని మాట్లాడుంటే మన్నించండి. కానీ ఇలాంటి మోరల్ మెసేజెస్ చూసో వీడియోస్ చూసో ఒక్క వ్యక్తి మారినా గొప్పగా నేను ఫీల్ అవుతాను. నాకు వ్యూస్ కామెంట్స్ అనేది అంటే ఇంపార్టెన్స్ మాత్రం నాకు కాదు. ఒక వ్యక్తిలో మార్పు అనేది రావాలి. అది నా మోటివ్. ఈ ఒక్క వీడియో ఒక్క మనిషి చూసినా నేను సాటిస్ఫై అవుతాను. నాకేం ప్రాబ్లం లేదు. ఏం తిడితే సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.